మార్నింగ్ అండి. ఈరోజు నేను ఈగల యొక్క మెంటాలిటీ గురించి, అది ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ యొక్క పరిస్థితులకు ఏ విధంగా తట్టుకుంటుంది, ఎటువంటి ప్రణాళికలు వేస్తుంది అనే దాని గురించి, దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, మనిషి ఈ యొక్క ఈగల నుంచి ఏ ఏ విషయాలు నేర్చుకోవచ్చు అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈగలు అనేది కాకుల్లాగా గుంపులు గుంపులుగా తిరగదండి. అది ఒక్కతే ఆకాశంలో చాలా ఎత్తుకి ఎగరగలదు. కాకులైతే మనకి ఇంటి చుట్టూ లేదంటే ఎదురు చూస్తూ ఉంటాయి. ఎవరు ఏ రొట్టె పడేస్తారా, ఎవరు ఏ మాంసం పడేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క ఈగలు అలా ఎదురు చూడదు. ఎత్తైనటువంటి ఆకాశంలో ఎగురుతూ స్పష్టంగా 50 మైళ్ళ దూరంలో నుంచే కిందనున్నటువంటి చచ్చిపోయింది లేదంటే ఎవరైనా తిని పడేసింది వాటి కోసం చూడకుండా బ్రతికున్నటువంటి జంతువు కోసమో బ్రతికునేటువంటి ఆ జీవి కోసమో వెతుకుతూ స్పష్టంగా ఎంతమంది ఉన్నప్పటికీ ఒకేసారి కిందకు దిగి దాన్ని పట్టుకొని పోతూ ఉంటుంది. బ్రతికునేటువంటి జీవిని వెంటాడి దాన్ని తినడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది ప్రతికూలమైన పరిస్థితులు, వర్షాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు పక్షులన్నీ కూడా, ఈ కాకులు కావచ్చు, మిగతా పక్షులు కావచ్చు, ఆశ్రయం కోసం ఆ చెట్ల చుట్టూ లేదంటే ఏదైనా నీడ దొరుకుతుందేమోనని వర్షం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ యొక్క గ్రద్ద ఈగలు మాత్రం ఏం చేస్తుందంటే అలా పైకి వెళ్ళి వర్షం పడుతున్నటువంటి మేఘాల పైకి వెళ్ళిపోయి ఆ యొక్క ఆకాశంలో స్వేచ్ఛగా ఆనందంగా విహరిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది పరిస్థితులకి ఎక్కడా కూడా తలొగ్గదు. ఆ పరిస్థితుల నుంచి ఏ విధంగా బయటకు రావాలని మాత్రమే చూస్తుంది. ఇది గుంపులు గుంపులుగా తిరగడానికి ఇష్టపడదు. సింగిల్గా, ఒంటరిగానే పరిస్థితులు ఎదుర్కోవడానికి పోరాటం చేస్తూ ఉంటుంది. దీని యొక్క జీవితము సుమారు 70 ఏళ్ళని చెప్తూ ఉంటారు. దీనికి ఒక 35 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఆ యొక్క ఈకలు మొద్దుబారిపోతూ ఉంటాయి, గోళ్ళు మొద్దుబారిపోతూ ఉంటాయి, ముక్కు మొద్దుబారిపోతూ ఉంటుంది, శరీరం బరువైపోయి ఎగరలేక ఆహారాన్ని సంపాదించలేక ఒక నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతుంది అనమాట ఈ గ్రద్ద. అప్పుడు దాని ముందు రెండు పరిస్థితులు ఉంటాయి. ఒకటి అలా ఉండిపోయి చనిపోవడము, రెండోది ఏంటంటే తన జీవితాన్ని సరికొత్తగా మార్చుకోవడం. కాబట్టి అది అలా ఉన్నట్లయితే చనిపోతుంది కాబట్టి తనని తను మార్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఒక ఎత్తైనటువంటి ప్రదేశానికి ఎగిరిపోయి అక్కడ ఒక పెద్ద బండకి తన యొక్క ముక్కును బలంగా ఢీకొడుతుంది. గుద్దుతూ ఉంటుంది. ఆ యొక్క బలానికి ఆ రక్తం కారుతూ ఉంటుంది. ఆ ముక్కు అనేది చివరికి చిదిగిపోయి ఆ యొక్క ముక్కు అనేది కింద పడిపోతూ ఉంటుందన్నమాట. నొప్పి భరిస్తుంది. కొన్ని రోజులకి ఆ పోయినటువంటి ముక్కు ప్లేస్లో కొత్త ముక్కు వస్తుందన్నమాట. ఆ కొత్త ముక్కుతో తన యొక్క గోళ్ళను బలంగా లాగుతూ ఉంటుంది. విపరీతమైన నొప్పి వస్తుంది, భరిస్తుంది. అలా మొత్తానికి ఆ కాలు గోళ్ళను పీకేసి రక్తం వచ్చినప్పటికీ, బాధ వచ్చినప్పటికీ పీకేస్తుంది. కొంతకాలానికి ఆ పోయినటువంటి ఆ గోళ్ళు ప్లేస్లో కొత్త గోళ్ళు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ ముక్కుతోనూ ఆ గోళ్ళతోనూ తన శరీరం మీద ఉన్నటువంటి ఈకలన్నింటినీ కూడా పీకేస్తుంది. ఎంత నొప్పి ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, కానీ మొత్తం ఈకలన్నింటినీ పీకి పడేస్తుంది. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ యొక్క పోయినటువంటి ఈకల స్థానంలో కొత్త ఈకలు వస్తాయి. ఇప్పుడు కొత్త ముక్కు, కొత్త గోళ్ళు, కొత్త ఈకలు కొత్తగా తయారవుతుందన్నమాట. శరీరం అంతా తేలికైపోతుంది. పదునైనటువంటి ముక్కు, పదునైనటువంటి గోళ్ళు, సరికొత్త ఈకలతో అందంగా చాలా బాగా తయారైపోతుందన్నమాట. యవ్వనం ప్రాయంలోనికి వచ్చేసినట్లుగా తయారైపోతుంది. ఇప్పుడు ఆ ఎత్తైనటువంటి ఆ యొక్క ప్రదేశం నుంచి ఆకాశంలో విహరిస్తూ ఇంకొక 35 ఏళ్ళు హ్యాపీగా బ్రతికేస్తుంది. ఇక్కడ చూడండి, తన యొక్క జీవితంలో ఒక పెద్ద సవాలు వచ్చినప్పుడు, చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ యొక్క పరిస్థితిని తప్పించుకోవడానికి అది పోరాటం చేస్తూ ఉంటుంది. ఎంత బాధ వచ్చినప్పటికీ మనిషి జీవితంలో కూడా మనిషి జన్మ చాలా మహత్తరమైనటువంటి జన్మ అన్నమాట వీటన్నిటితో పోల్చుకుంటే. కానీ మనిషి జీవితంలో కూడా చాలా సందర్భాల్లో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఓటములు వస్తాయి, పరాజయాలు వస్తాయి. ఇలాంటప్పుడు మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే కృంగిపోతూ ఉంటాడు, ఆవేదనకు లోనవుతూ ఉంటాడు. అవమానాలకు లోనైనప్పుడు, ఓటమి పాలైనప్పుడు జీవితం మీద విరక్తి పుట్టేసి
కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య, అప్పులైనందుకు ఆత్మహత్య, ఉద్యోగం రానందుకు ఆత్మహత్య, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోలేనందుకు ఆత్మహత్య. కానీ ఇక్కడ మనము ఈ యొక్క గ్రద్దని ఈ టైంలో మనము చూసినట్లయితే తన యొక్క జీవితంలో ఎంత కష్టమైనటువంటి దశ వచ్చినప్పటికీ దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని సరికొత్తగా తయారవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మన జీవితంలో కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు చనిపోవడం కాదు. రెండో చాయిస్. ముందు మనం యాక్సెప్ట్ చేయమనమాట. దేన్నైనా కష్టం వచ్చినప్పుడు నాకిలా జరగకూడదు. ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు అయితే నేను పాస్ అవ్వాలి. నేను ఎందుకు ఫెయిల్ అవ్వను? ఫెయిల్ అవ్వకూడదు. ఇది ఇలా జరగకూడదు. అలా జరగకూడదు. ముందు మనం ఆ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయమనమాట. ముందు మనం ఏం చేయాలంటే వచ్చినటువంటి ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి. అరే! ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? ఇలా అవ్వడానికి కారణం ఏంటి? నేనేం చేశాను? అని అన్నీ అనలైజ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకోవాలి. ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ మనము యాక్షన్‌లోనే దిగాలి. యాక్షన్‌లోనే దిగినప్పుడు ఖచ్చితంగా ముందు చేసినటువంటి పొరపాట్లు చేయకుండా ఉంటే తర్వాతైనా మనము మళ్ళీ విజయాన్ని సాధించగలము. అందుకే వెలుగుంటే చీకటుంటది. చీకటుంటే వెలుగుంటది. అదేవిధంగా మన జీవితంలో కష్టముందంటే, బాధొచ్చిందంటే ఖచ్చితంగా ముందుకి ఆనందము, సంతోషం అనేదొస్తుంది. కాబట్టి మనం వెయిట్ చేయాల. ముందొచ్చినటువంటి కష్టాన్ని యాక్సెప్ట్ చేయగలగాల. యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి. అరే! ఎందుకు జరిగింది? నాకిలా ఎందుకు జరిగింది? నేను ఎక్కడ తప్పు చేశాను? ఏదే మిస్టేకులు చేశాను? అన్నింటిని కొన్ని రోజులు గ్రద్ద ఆ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి సుమారు 5-6 నెలలు పడుతా ఉంటుంది. అదేవిధంగా మనకేదైనా సమస్యొచ్చినప్పుడు కూర్చో. ఒంటరిగా కూర్చో. లేదంటే నీకిష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చో. ఆలోచించు. ఎక్కడెక్కడ మిస్టేకులు జరిగాయి? ఎందుచేత మిస్టేకులు జరిగాయి? ఎందుచేత ఓటమి పాలయ్యాను? ఎందుచేత నేను అప్పుల పాలయ్యాను? ఎందుచేత నాకు ఈ సమస్యలొచ్చాయి? అని అనలైజ్ చేసి తర్వాత దానికి తగ్గట్టుగా నువ్వు ఒక ప్రణాళిక గీసుకొని, ఆ ప్రణాళిక తగ్గట్టుగా నువ్వు పనిలోనికి దిగినట్లయితే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలవు. కాబట్టి దేవుడిచ్చినటువంటి జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మనము ఎప్పుడు పడితే అప్పుడు ప్రాణాలు తీసుకుంటామని కాదు. మనకి వచ్చినటువంటి కష్టము, వచ్చినటువంటి బాధ అది ఎందుకొచ్చిందో, ఏ ఉద్దేశం కోసం వచ్చిందో మనము కాసేపు ఆగి, ఆలోచించి మంచిగా ఉంటూ, మంచిగా ఆలోచిస్తూ పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందుకెళ్ళినట్లయితే విజయాన్ని తప్పకుండా పొందుతాం. థాంక్ యూ.